కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవంలో సారాను పూర్తిగా బంద్ చేస్తే ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండవని అరికెర గ్రామస్తులు చెబుతున్నారు. ఎవరో సారా తాగి గొడవలు చేసుకుని గాయాల పాలైతే అదంతా అరికెర గ్రామస్తుల పనేనని తమపై నెట్టడం సరికాదంటున్నారు. తాము భక్తి శ్రద్ధలతో ఆత్మరక్షణ కోసం కర్రలు పట్టుకుని ఉత్సవానికి వెళ్తున్నామే తప్ప కొట్లాటకు కోసం కాదని స్పష్టం చేశారు. 4 రోజుల పాటు నేరానికి తాండా, కొత్తకోట, అరికెర తండా, అట్లారి తదితర ప్రాంతాల్లో సారాను పూర్తిగా కట్టడి చేస్తే ఎలాంటి రక్తగాయాలు లేకుండా బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందని అరికెర గ్రామస్తులు చెబుతున్నారు. గతం నుంచి అమ్ముతున్నారు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ప్రతి 10 ఏళ్ళ పిల్లోడు తాగుతున్నాడు. అది తాగడం బొందు అయితే ఆడు ఏం కొట్లాడేదో ఉండదు. ఆడు బొందు చేసి వీటిని తీసుకొని పోతారు, ఆడు తాగుతారు, కొట్లాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు కానీ పట్టుకుంటే అంటారు, దాంట్లోకి పోతారు, కట్టి తను ఇటు కొడతారు, ఏటు పడుతుంది. అది ఎవరు మా మీద అరికేరు వాళ్ళ మీద వచ్చేది. ఇంకా అరికేరు వాళ్ళు కొట్టేదాన్ని మాకి దాని కట్టికి ఏం సంబంధమే లేదు. మేము ప్రాణరక్షణ కోసం మేము ఆడకపోతున్నాం, అంతవరకే. మేము కొట్లాడకనేది లేదు, మాకన్నా సంతోషమే. మెయిన్ ఈ 4 రోజులు ప్రతి ఊరు పక్కన ఊర్లన్నీ సరే బంద్ చేయాలి. అది మెయిన్. సరే బంద్ చేసి అది ప్రశాంతం జరుగుతుంది. పోయిన సంవత్సరము రాజేసింది ఎవరు సార్ మాకు చెప్పండి. నువ్వు ఉండగా ఎస్ఐ ఉండరు, డిఎస్పీ ఉండరు, అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాత చేసినప్పుడే కదా సార్ మా పోయింది, పారిపోయింది. మీరు ఊందనక మా పోయినాం సార్, వాళ్ళు కొట్టినాము నిజమే. మీరు ఊందనక మా పోయినాం, అంతవరకు లేదన్నా సార్. వాళ్ళు రాత చేసే అవసరమేమి, వాళ్ళు కొట్టినాము సార్. మాకు ఇటు పడినది 35,000 పెట్టినాం సార్. ఇటుకే నా పరిస్థితి ఏమి సార్? 6 మంది ఆడపిల్లలు నాకే. నా పరిస్థితి ఏమే సరే వాళ్ళే ఎవరు ఆడ కొండలా సరే ఉండకూడదు సార్. మొత్తం సుత్తముతో పల్లె అన్నీ వస్తాయి సార్. గతం నుంచి అమ్ముతున్నారు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ప్రతి 10 ఏళ్ళ పిల్లోడు తాగుతున్నాడు. అది తాగడం బొందు అయితే ఆడు ఏం కొట్లాడేదో ఉండదు. ఆడు బొందు చేసి వీటిని తీసుకొని పోతారు, ఆడు తాగుతారు, కొట్లాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు కానీ పట్టుకుంటే